హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. టైటిల్ చూసే ఉంటారు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా యూస్ఫుల్గా ఉండబోతుంది. అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నైట్లోనే డిషెస్ అన్నీ లోడ్ చేసి పెట్టి ఆన్ చేశాను. సో మార్నింగ్ లేవగానే నాకు ఇలా రెడీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేయడమే. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అయిందనమాట. 5 AM. ఇంకా చాలా టైం ఉంది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ చేయడానికి. నాకు కొంచెం లైట్గా హెడేక్గా ఉండే, సో అలా అని చెప్పి ఫ్రెష్ జింజర్ ఇంకా ఇలాచి దంచి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ బ్లాగ్లో నేను 3 days నుంచి అప్పుడప్పుడు వీలైనప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. మీరు మన వీడియోకి లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ఈరోజు పిల్లల కోసం లంచ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ రైస్ ఇంకా పొటాటో బ్రింజాల్ యాడ్ చేసి ఫ్రై లాగా చేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టము. ఎస్పెషల్లీ మా పెద్ద పాపకైతే సాంబార్ రైస్ చాలా ఇష్టము. నేను నైట్లోనే అడిగాను అనమాట. సో నెక్స్ట్ డే లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి అని అడిగితే సాంబార్ రైస్ కావాలి అని చెప్పింది. సో అలాగే పొటాటో అయితే ఎలాగో ఇష్టమే కదా, ఇంకా అది కూడా ఫ్రై చేస్తున్నాను. సో ఇలా ఎక్కువ క్వాంటిటీలో మార్నింగ్ చేసినప్పుడే ఇవే మాకు కూడా లంచ్కి అయిపోతాయి. పిల్లలకు కూడా ఇస్తాను, ఇంకా మేము కూడా తినేస్తామన్నమాట. ఇక్కడ సాంబార్ రైస్ చేశాను, పొటాటో ఫ్రై చేశాను. ఇప్పుడు లంచ్ బాక్స్లో మిక్స్ చేసి ఇంకా పెట్టుకోవాలి. నేను ఎప్పుడైనా సరే పిల్లల లంచ్ బాక్స్లో ఇంట్లో ఉన్నప్పుడైనా సరే స్కూల్కి వెళ్ళినప్పుడైనా సరే నేను ఖచ్చితంగా లంచ్ టైంలో అయితే గీ యాడ్ చేస్తాను. 1 స్పూన్ గీ యాడ్ చేస్తాను. యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువగా అలవాటు అనమాట. సో ఎప్పుడు అన్నం ఇచ్చినా గీ యాడ్ చేయడం అలవాటు చేశాను. సో వాళ్ళకి గీ లేకపోతే అసలు తిన్నట్టు ఉండదు. ఇంకా అలా అని యాడ్ చేస్తాను. హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకైనా పెద్దలకైనా డైలీ 1 స్పూన్ అయినా గీ తినడం అంటే చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో మనం అన్నం ఇంకా సాంబార్ ఎక్కువగా వేడిగా ఉంటుంది కదా, అట్లాంటి టైంలో మిక్స్ చేసి ఇలా పెట్టకూడదనమాట. కొంచెం ప్లేట్లో అన్నం తీసుకొని కొంచెం సేపు అలా బయట చల్లార్చినాక అప్పుడు సాంబార్ వేసుకొని మిక్స్ చేయాలి. అంటే మరీ డ్రైగా చల్లారొద్దు, కొంచెం వామ్గా ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఇలా సాంబార్ లేకపోతే ఇంకా ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా అవి యాడ్ చేసి ఇలా పెడితే బాగుంటుందన్నమాట. సో ఇక్కడ ఈరోజు పెద్ద పాప లంచ్ బాక్స్లో సాంబార్ రైస్ అయితే ఇలా పెడుతున్నాను. సైడ్లో ఒక చిన్న స్టీల్ బాక్స్లో పొటాటో ఇంకా బ్రింజోల్ యాడ్ చేసి ఫ్రై చేశాను కదా, అది కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. సో తనకి ఎంతో ఇష్టమైన ఫేవరెట్ లంచ్ బాక్స్ ఈరోజు అంటే ఈ వీడియో క్లిప్ వచ్చేసి ట్యూస్డేది అనమాట. మండేది మీరు ఆల్రెడీ చూసుంటారు కదా, మండేది బ్యాక్ టు స్కూల్ అని చెప్పి పెట్టాను టైటిల్లో, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే స్నాక్స్లోకి గ్రేప్స్ అయితే ఇస్తున్నాను. అంతే, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. మా పిల్లలకి ఏది పెట్టినా చక్కగా తింటారు. ఎనీవేస్ నేను వాళ్ళని నైట్లోనే అడుగుతాను అనమాట. నెక్స్ట్ డే మీకు ఏం కావాలి అని చెప్పండి అమ్మా అని చెప్పి నైట్లోనే అడుగుతాను. వాళ్ళకి ఏదైతే చెప్తారో, వాళ్ళకి ఏ ఫుడ్ అయితే నచ్చుతుందో అట్లాంటి ఫుడ్డే పెడతానమాట. చిన్న పాపది లంచ్ బాక్స్ ఎక్కడ అని అనుకుంటున్నారా? ఈరోజు స్కూల్ రీఓపెన్ అయ్యి 2nd day. తను యాక్చువల్లీ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళింది కదా, చాలా యాక్టివిటీస్ ఉండే అనుకుంటా. ఫుల్ లెగ్ పెయిన్ వస్తుంది మమ్మీ అని చెప్పి ఇంకా ఈరోజు వెళ్ళానంటే సరే అని చెప్పి పెద్ద పాప లవ్లీని మాత్రమే పంపిస్తున్నాను. సో చిన్న పాప అయితే ఇంకా పడుకుంది. సో లవ్లీ రెడీ అయిపోయింది. లవ్లీ స్కూల్ బస్సులో వెళ్తుందనమాట. ఇక్కడ లిఫ్ట్ వరకు ఇలా వచ్చి డ్రాప్ చేస్తే ఇంకా తను వెళ్ళిపోతుంది. కింద లాబీలో వెళ్ళంగానే ఒక 2-3 minutesలో స్కూల్ బస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా పిల్లలు వెళ్తారు. వాళ్ళకి స్కూల్ బస్సులో వెళ్ళడం అంటే చాలా ఇష్టము, ఫ్రెండ్స్తో వెళ్ళాలని. సరే అని ఇంకా మేము కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ డే రోజు తీసిన క్లిప్ అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల కోసం లంచ్ అండ్ టిఫిన్ రెడీ చేస్తున్నాను కదా, ఆ టైంలో తీసిన వీడియో క్లిప్ ఇది. ఈరోజు వాళ్ళకి బ్రోకోలీ రైస్ అయితే పెట్టబోతున్నాను. సో ఇక్కడ బ్రోకోలీ ఉంది కదా, అది సపరేట్గా ఇలా ఫ్రై చేసి వండి తర్వాత రైస్లో మిక్స్ చేసి ఇస్తానన్నమాట. బ్రోకోలీ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ చాలా హెల్తీ. అందుకే బ్రోకోలీ కూడా నేను ఎక్కువగా పిల్లలకి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. దీంట్లో నార్మల్గా గ్రీన్ పీస్ ఉంటాయి కదా, సో అదే యాడ్ చేసి ఇలా లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను.
దాంతో కొంచెం పెరుగు ఇచ్చాను సైడ్లో, ఇంకా కొన్ని క్యూకుంబర్స్ కట్ చేసి ఇచ్చాను. దాని తర్వాత డేట్స్ అయితే పెట్టాను, అంటే అన్నం తినిన తర్వాత స్వీట్గా తినాలనిపిస్తే అలా 2 డేట్స్ పెట్టాను. స్నాక్స్ బాక్స్లోకి బాయిల్ చేసిన కార్న్ ఇంకా బ్లూబెర్రీ పెట్టాను. ఈ కార్న్ని బాయిల్ చేసి కొంచెం బటర్, సాల్ట్, పెప్పర్లో అలా టాస్ చేసి పెడతా అనమాట. మా పిల్లలకి చాలా ఇష్టం, ఇలా ఇస్తే బాగుంటుంది. సో ఈరోజు వాళ్ళ లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్ అయితే ఇదే. చిన్న పాప కూడా ఈరోజు స్కూల్కి వెళ్తుందనమాట, సో తనకు కూడా రెడీ చేశాను. సో మా ఇద్దరి పిల్లల లంచ్ అండ్ స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచే అన్ని వెజిటేబుల్స్ అలవాటు చేశాను అనమాట. అంటే 2 ఇయర్స్ ఉంటారు కదా, అప్పటి నుంచే ఇంకా అన్నీ అలవాటు చేశాను. సో ఇప్పుడైతే వాళ్ళు ఏ వెజిటేబుల్ ఇచ్చినా సరే చక్కగా తినేస్తారు. ఈవెన్ కరేలా ఇచ్చినా సరే తింటారనమాట. వాళ్ళకి చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ కర్రీలో ఫ్రై చేసి అన్నంలో మిక్స్ చేసి కొద్దిగా నెయ్యి వేసిస్తే తింటారు. ఇక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ప్లేట్లో అన్నం మిగిలిందనమాట. అంటే వాళ్ళకి కలిపి పెడతాను కదా లంచ్ బాక్స్లో, అలా మిగిలింది. సో అది కూడా ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటా. వాళ్ళకి ఇచ్చిన స్నాక్స్ బాక్స్లో లెఫ్ట్ అవుట్ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా ఇలా పెట్టుకుంటానమాట. ఇదే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్లో తినేస్తాము. ఇక్కడ టీ కూడా రెడీ చేస్తున్నాను. సో పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్రీగా కూర్చొని తినేసి టీ తాగాలి. సో ఇక్కడ చూడండి, వెళ్ళే ముందు టైం ఉందన్నమాట. ఇంకా స్కూల్ టైం అవ్వలేదు, బస్సు రావడానికి ఇంకా టైం ఉంటే పాప ఇంకా కొంచెం అలా ఆడుకుంటుంది తన టాయ్స్తోని. ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదైతే స్నాక్స్ బాక్స్లో ఇచ్చానో ఇంకా ఏదైతే లెఫ్ట్ అవుట్ ఉందో అదంతా కలిపేసుకొని ఒక ప్లేట్లో నా బ్రేక్ఫాస్ట్ ఇంకంతే ఇలా అయిపోతుంది. నాకు సింపుల్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టము. అంటే సమ్టైమ్స్ ఇలా తింటే ఇష్టము, సమ్టైమ్స్ ఇడ్లీ, దోశ అట్లా తింటాను. కానీ నార్మల్గా అయితే కొంచెం మార్నింగ్ ఏమంటారు ఎగ్ ఇంకా బ్రెడ్, లేకపోతే ఇట్లా సాలెడ్స్ సింపుల్గా ఏదైనా తింటే కొంచెం ఇష్టం అనమాట. సో మన టీని మళ్ళీ కొంచెం వెయిట్ చేస్తున్నాను, చల్లగా అయిపోయిందనమాట. సో ఈరోజు మీతో స్పెషల్ మిల్లెట్ దోశ అయితే ఎలా చేస్తారో షేర్ చేసుకుంటాను. అంటే ఇక్కడ బాజరా తీసుకున్నాను. బాజరా అంటే సజ్జలు కదా, సో ఆ సజ్జలుతో ఎలా దోశ చేస్తారో చూద్దాం. 1 కప్పు రైస్ తీసుకున్నాను, దాంట్లో 1 కప్పు సజ్జలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అంటారు. సో 1 కప్పు రైస్కి 1 కప్పు సజ్జలు. ఈ రైస్ని నార్మల్గా ఇంట్లో డైలీ చేసుకునే సోనా మసూరి ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ చక్కగా వాటర్లో ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ నానితే చాలు. సో ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ చిన్న పాపకి పాస్తా అడిగింది లంచ్ బాక్స్లోకి. సో తన కోసం పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ వాటర్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ బాయిలింగ్కి వస్తుంది కదా, ఆ టైంలో ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని పాస్తా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే చాలు. ఇదేమో లవ్లీకి చపాతీ మిక్స్ చేస్తున్నాను లంచ్ కోసం. తను పాస్తా వద్దందనమాట. సో తనకి ఇంకా చపాతీ ఇంకా ఎగ్ ఫ్రై చేసి ఇస్తాను. ఇంకా చిన్న పాపకేమో పాస్తా. సో పాస్తా ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ కొంచెం 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. బటర్లో కొద్దిగా ఆనియన్స్, టమాటోస్, కావాలంటే కార్న్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ తనకి క్యాప్సికమ్ ఇవన్నీ ఇష్టం ఉండదు అనమాట. కార్న్ కూడా పాస్తాలో వేస్తే అస్సలు నచ్చదు. అందుకే తన కోసం సింపుల్గా జస్ట్ ఆనియన్స్ ఇంకా టమాటోస్ యాడ్ చేసి కొంచెం సేపు 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం కారం ఇంకా పెప్పర్ పౌడర్ కొంచెం అలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత టమాటో కెచప్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని కొంచెం ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఇక్కడే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. చిన్న పాప ఎక్కువ స్పైసీగా తినదు కాబట్టి తనకి ఎలా ఇష్టమో అలా చేస్తున్నాను అనమాట. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. చేసి ఇది ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి ఒక 3 మినిట్స్ అలా కుక్ చేసుకుందాం. చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ ఈజీ, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా పాస్తా, అదేమో యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఫ్లేమ్ లోలోనే పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్.
అంతే, చాలా టేస్టీ అయిన మ్యాక్రోనీ పాస్తా అయితే రెడీ అయింది. కావాలంటే చీజ్ స్లైస్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే చీజ్ పాస్తా లాగా చాలా బాగుంటుంది. అలా కూడా అప్పుడప్పుడు చేస్తాను. ఇక్కడ అలాగే నేను పెద్ద పాప కోసం ఎగ్ ఫ్రై ఇంకా చపాతీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వాళ్ళ టిఫిన్ బాక్సులు అయితే రెడీ చేశాను. ఇక్కడ పెద్ద పాప లవ్లీకి తను అడిగిన ఎగ్ ఫ్రై ఇంకా 2 చపాతీలు పెట్టాను. సో తనకు చాలా ఇష్టము. సో ఇక్కడ చిన్న పాపకి పాస్తా పెట్టాను. ఇక తర్వాత ఫ్రూట్స్ అంటే స్నాక్స్ బాక్స్లోకి గ్రేప్స్ ఇంకా కొన్ని వాల్నట్స్ అయితే పెట్టాను. అవి ఇద్దరికి సేమ్గా ఇచ్చాను. సో ఇలా మా ఇంట్లో సమ్టైమ్స్ ఇద్దరు పిల్లలు ఒకే లంచ్ అడగరనమాట. అంటే డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. సో ఓపిక ఉంటే చేసి పెడతాను, లేకపోతే ఎలాగో అలా మేనేజ్ చేసి ఇద్దరికి ఒకే టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే వాళ్ళకి ఏం కావాలో అది ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అంటే నైట్ డిన్నర్కి అలా టైం ఉంటుంది కదా మనకి, అప్పుడు వాళ్ళకి ఏం నచ్చుతుందో అది అలా చేసి ఇస్తానమాట. సో మ్యాక్సిమం వాళ్ళకి నచ్చిన ఫుడ్డే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే సమ్టైమ్స్ ఇలా అడుగుతారనమాట, 2 డిఫరెంట్ డిషెస్ అయితే అడుగుతారు. సో అలాంటి టైంలో ఇంకా ఇస్తాను. సో చెప్పాను కదా కాళ్ళు కొంచెం పెయిన్గా ఉందని చెప్పి. సో అక్కడ వాళ్ళ డాడీ కొంచెం ఆయిల్ పెట్టి ఇలా మసాజ్ చేస్తున్నారు. ఇంకా స్కూల్ బస్ రాలేదు, టైం ఉందన్నమాట. సో అంతలోపు ఇలా మసాజ్ చేస్తున్నారు. అంటే తగ్గింది, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట తనకి. అలా మసాజ్ చేయమని అడిగింది. సో ఇంకా అలా చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా రెడీ అయితే అయిపోయారు. నేను ఎప్పుడైనా సరే కొంచెం తొందరగానే రెడీ చేస్తాను. అంటే మరీ లాస్ట్ మూమెంట్ వరకు రెడీ చేస్తూ అలా బిజీగా అస్సలు పెట్టను అనమాట. కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా టైం ఉండాలి. సో అట్లా అని చెప్పి కొంచెం తొందరగానే రెడీ చేస్తాను పిల్లలకి. ఇక్కడ మొన్న వీకెండ్లో అలా గోల్డ్ చైన్ వేసుకొని అలా ఉండిపోయింది, మర్చిపోయిందనమాట. ఇంకా తీయలేను నేను కూడా. సో ఇంకా వాళ్ళ డాడీకి చెప్తే వాళ్ళ డాడీ ఇలా తీసిచ్చారు. స్కూల్లో నాట్ అలౌడ్ కదా ఇవన్నీ, ఇంకా స్కూల్కి అయితే అస్సలు వేయనమాట. వీకెండ్స్లో కావాలి అంటే అప్పుడు అలా వేస్తాను. చిన్న పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్, పెద్ద పాపకి అసలు ఇంట్రెస్ట్ లేదు. చిన్న పాప అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా అడుగుతూ ఉంటుంది, చైన్ వెయ్యి, రింగ్ వెయ్యి ఇలా అని. సో పెద్ద పాప అయితే ఇంకా తనకి అట్లాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇక్కడ అప్పుడు నానబెట్టుకున్నాం కదా మనము సజ్జలు. సో అవి బాగా నానాయి అనమాట. ఒక 8 అవర్స్ అలా నానపెట్టాను. అంటే 6 to 8 అవర్స్ నానితే చాలు. సో నానిన తర్వాత గ్రైండ్ చేసుకొని నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం బరకలు అంటే లైట్గా కొంచెం అలా ఉండాలంతే. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని చేయితో ఇలా బాగా మిక్స్ చేస్తే కొంచెం తొందరగా ఫర్మెంట్ అవుతుందన్నమాట. ఇక్కడ మొత్తం ఇంట్లో అంతా ఏసీయే ఉంటుంది కదా, అందుకే బయట పెడితే ఇలా తొందరగా ఫర్మెంట్ అవ్వదు. అందుకే నేను అవెన్ ఓపెన్ చేసి మైక్రోవేవ్ అవెన్ ఉంటుంది కదా దాని లోపల పెడితే ఇంకా నాకు ఒక 10 అవర్స్లో అలా ఫర్మెంట్ అనేది అయిపోతుంది, 8 to 10 అవర్స్లో. ఇప్పుడేమో పిల్లలు స్కూల్ నుంచి వచ్చారనమాట. ఈవినింగ్ టైమ్ 3:45 4 అవుతుంది. సో ఆ టైంలో ఇంకా టీవీ చూస్తున్నారు. ఫస్ట్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని చేతులు కాళ్ళు అన్నీ కడుక్కుంటారు. దాని తర్వాత వాళ్ళకి వాటర్ ఇచ్చి స్నాక్స్ అయితే పెడతాను. అంటే డైలీ ఎవ్రీడే స్నాక్స్ చేయాలని అలా ఏం లేదు. అంటే ఫ్రూట్స్ తింటారు, లేకపోతే మకానా తింటారు, లేకపోతే సమ్టైమ్స్ ఏదో ఒకటి అలా చేసి పెడుతూ ఉంటాను. సో వాళ్ళకి నచ్చినట్టే ఇంకా చేసి పెడితే తింటారనమాట. మిల్క్ ఇస్తాను సమ్టైమ్స్ ఈవినింగ్ రాగానే. మార్నింగ్ అసలు మా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు పాలు తాగరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తినేసి వెళ్తారు. కాబట్టి ఈవినింగ్ టైంలో ఎక్కువగా మిల్క్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ మధ్య కొంచెం ఎర్లీ డిన్నర్ చేస్తున్నాను అనమాట. అంటే వెయిట్ గెయిన్ అయ్యింది కదా, సో కొంచెం అలా మేనేజ్ చేయడానికి ఎర్లీ డిన్నర్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 చపాతీస్ తీసుకున్నాను, కొంచెం క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా ఎగ్ అలా ఫ్రై చేశాను. సో దాంతో ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పర్ల్ మిల్లెట్ ఫర్మెంటేషన్ కోసం పెట్టుకున్నాం కదా, సో అదైతే రెడీ అయింది. సో ఇలా మూత చూసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. అంటే పిండి అంతా కొంచెం రైజ్ అయితే అవుతుంది, చాలా లూజ్గా ఇలా ఫ్లఫీగా ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మన పిండి చక్కగా రెడీ అయిపోయింది, బ్యాటర్ వచ్చి చక్కగా రెడీ అయిపోయింది. ఇంకంతే దోశలు వేసుకొని తినాల్సిందే.
ఇది యాక్చువల్లీ 2 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అంటే ఎప్పుడైనా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ని కొంచెం తొందరగా ఫినిష్ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసాం కదా, మరి ఎక్కువ రోజులైతే బాగుండదన్నమాట. సో ఇది వచ్చేసి నేను ఒక 2 డేస్లో అయితే ఫినిష్ చేసేస్తాను. అందుకే నేను బ్యాటర్ కూడా మరీ ఎక్కువ అసలు పట్టను. అంటే మాకు ఎంత కావాలో సరిపడా అంతే బ్యాటర్ రెడీ చేస్తాను. నేను ఇంట్లో డిఫరెంట్ దోసాస్ అయితే ట్రై చేస్తాను. సమ్టైమ్స్ ఓట్స్లో, మిల్లెట్స్తో, లేకపోతే నార్మల్గా వైట్ దోశ, లేకపోతే పప్పులతో, చనా దాల్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకే నేను ఏదైనా సరే కొంచెం లిమిటెడ్ బ్యాటర్ కిందకే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో దట్ అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా సోక్ చేసి బ్యాటర్ చేస్తాను. సో చూసారా ఎంత బాగా వచ్చాయో దోశలు అయితే. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.